సార్ రైట్, ఓకే. ఇదే విషయంపై మనం బిఎంఎస్ నాయకులైనటువంటి త్రిదండపాణి శ్రీనివాస్ గారికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రులు చెప్పినట్టు దగ్గుల సత్యం గారు ఏదైతే చెప్పారో, అలాగే మనకు సంబంధించిన చిలుకల శంకర్ గారు చెప్పారు, భూమయ్య గారు చెప్పారు, ఈ స్కిల్డ్ ఏవైతే వర్కర్స్ ఉన్నారో, నాన్ స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ స్కిల్డ్ వర్కర్స్ చేసే పనిని నాన్ స్కిల్డ్ వర్కర్స్తో కూడా చేపించి వారికి వేతనాలకు సంబంధించిన మాత్రం ఎక్కడ కూడా వారికి వీరికి పొంతన లేకుండా చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే సమస్యల పట్ల ఈరోజు ఏదైతే ఉన్నదో మీకు రావాల్సిన ఏదైతే ఫ్రేమ్వర్క్లో మీకు కావాల్సిందల్లా సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా మీకు రావాల్సిన వేతనాలు కూడా సరైన పద్ధతిలో రావట్లేదని చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్టీపీసీ ఇంత నిర్లక్ష్య వైఖరికి కారణాలేమని మీరు అనుకుంటున్నారు, అదే బిఎంఎస్ నాయకులుగా? నమస్కారం అండి. యా, ప్లీజ్ గో హెడ్ సార్. ముందుగా మీ ఛానల్ వారు కార్మికుల కష్టాలను గుర్తించి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మా హృదయపూర్వక మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా తోటి కార్మిక నాయక మిత్రులకు కూడా బిఎంఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. వినస్తుందా? చెప్పండి సార్, వినబడతాను. చెప్పండి సార్, చెప్పండి. అది విషయం ఏంటంటే, ఎన్టీపీసీలో ఏం జరుగుతుంది రామగుండం ఎన్టీపీసీలో అంటే, 1990 వరకు ఆ భూమయ్య గారు చెప్పినట్టు బ్రిటిష్ పాలన నడిచింది. 90 నుంచి పలు సంఘాలు లోపల కార్మికులుగా పనిచేస్తుంటూ నాయకత్వం వహించిన తర్వాత కార్మికులకు ఒక న్యాయమైన దారి దొరికింది. ఒక్కొక్కటి అంచెలంచెలుగా వాళ్లకు న్యాయ పోరాటాలు చేసుకుంటూ కార్మికుడే మేమే నాయకులుగా మారి మా కష్టాలు మాకు తెలుసు కాబట్టి ఆ కార్మికుల పక్షాన పోరాడుతూ యాజమాన్యానికి ఎంతో ఒత్తిడి చేసుకుంటూ అట్లా చేసుకుంటూ ఈ లెవెల్కు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే 2005 వరకు సజావుగా నడిచింది. మనం 91లో అగ్రిమెంట్లో 1600 మందికి లొకేషన్ అని ఒకటి చేయబడింది జేఏసీ తరఫున. ఈ 1600 మందిని తొలగించకుండా ఒక కట్టుదిట్టం చేసినాం. పీస్ వర్క్ అనేది ఒకటి చేసిండ్రు, ఈ లొకేషన్ వర్క్ అనేది ఒకటి, 2 విభాగాలుగా చేసిండ్రు. పీస్ వర్క్లో కూడా ఆ సంఘం ఒకటి ఉండి వాళ్ళు కూడా కొట్లాడి తర్వాత దాన్ని కూడా తొలగించకుండా చేసుకున్నారు. అందులో కార్మికులు రెగ్యులర్గా లొకేషన్ వైజ్గా ఒక సిస్టమ్ తయారైంది. అంతకుముందు వాళ్ళకి ఇష్టం పేమెంట్ అడిగితే కూడా తొలగించుడే, పైసలు లెక్క చేసి ఇతను ఇంటికి పంపించే అనే సిస్టమ్ ఉండే. మా జేఏసీ పరంగా అందరం నాయకులం కలిసికట్టుగా కొట్లాడి ఒక దారికి తీసుకొచ్చిన తర్వాత 2005 వరకు మంచిగా నడిచిన అటువంటి ఎన్టీపీసీ 5 నుంచి చాలా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళా 1990కి తీసుకుపోతా ఉన్నాం. యాజమాన్యం చాలా ఒత్తిళ్ళు అయినాయి, దీని మీద పర్యవేక్షణ లేదు. కార్మికుల మీద ఒత్తిళ్ళు అంటే గేట్ గా నుంచే స్టార్ట్, ఈవెన్ సిఎస్ఎఫ్ కూడా మర్యాద లేదు. గేట్ పాస్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ కాంట్రాక్టర్ కార్మికుడు సంతోషంగా పోయి పని చేయలేని పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అప్పుడు ఎంతో ఉత్సాహంగా పనిచేసినాం. ఎంప్లాయీస్ కూడా ఎప్పుడైతే టెక్నీషియన్స్ ఉండిరో వాళ్ళంతుండిరో వాళ్ళతో పాటు మేము అనుకూలంగా పనిచేసినాం. మంచి ప్రొడక్షన్ తీసుకొచ్చినాం, మహారత్నకు తీసుకుపోయినాం. దాన్ని జీరోకు తీసుకొస్తుంది ఇవాళ ఎవరు అంటే మళ్ళీ యాజమాన్యం. ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన ఎట్టి కోశాన వాళ్ళ ఆలోచన లేదు. ఏమో కమిటీలు వేస్తా ఉన్నారు, మినిమం ఇంత ఉండాలి అంత ఉండాలి, ఒక కమిటీ వేస్తా ఉన్నారు స్టేట్ వైజ్ గా, కార్మికులకు ఇంత రావాలి అని చెప్తా ఉన్నారు, దాన్ని తీసి తుంగలో దొక్కేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ లోపల కార్మికుడు పని చేస్తా ఉంటే ఎంత ఒత్తిడి విభాగం తయారైందంటే, పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరండి. 250 మంది ఉంటే మహా ఎక్కువ. 150 మంది ఉన్న టెక్నీషియన్స్ దగ్గర 4 ఉన్నారు. చెప్పండి. ఒక సిహెచ్బి ఆపరేషన్ లో 150 మంది అంటే ట్రాక్ ఆపర్ నుంచి 6th యూనిట్ వరకు ప్యాడెల్ నడపాలా, బంకర్లు వేయాలా, గేట్లు చేంజ్ చేయాలా, ఇవన్నిటికీ 150 మంది ఐటీ వేసిన టెక్నీషియన్ గా వాళ్ళని గుర్తించి పర్మనెంట్ చేసుకున్నారు. వాళ్ళందరూ రిటైర్డ్ అయిందండి. వాళ్ళ కింద ఉన్నటువంటి మేము మజదూర్లు ఏదైతుందో అదే మజదూరుగా నడిపిస్తూ వాళ్ళతోటే టిప్పర్లు నడిపిస్తాను, వాళ్ళతోటే ప్యాడల్ నడిపిస్తాను, వాళ్ళతోటి గేట్ చేంజ్ చేయించి 15,000 ఇస్తాను. ఏదైనా అడిగితే ఒత్తిడి, అందులో ఏదైనా వీనికి ఏదో అనుభవం ఉన్నట్టు, ఇంకో స్కిల్ ఇచ్చినట్టు, సెమీ స్కిల్ ఇచ్చినట్టుగా వాని మీద ఇంకా ఒత్తిళ్ళు. ఆ పని చేస్తుండదో పర్వాలేదు అన్నట్టు లేదు. అక్కడ గాలి ఉండదు, వెలుతురు ఉండదు, డస్ట్ ఏది డస్ట్ వస్తాను సార్ అంటే అయినారు,
ఏది లేదు, నువ్వు పని చేస్తావా చేయవా లేకపోతే ఇంటికి పో అనే పొజిషన్కి వచ్చింది. మళ్ళీ మీకు ఏమన్నా అంటే ఎక్కువ ఎక్కువ జీతాలు ఉన్నాయి, ఏడ ఉన్నాయి ఎక్కువ జీతాలు? 15,000 ఎక్కువ ఉన్నాయా ఈ కాలంలో? ఈ రేట్లకు 15,000 ఎక్కువనా? నీకు 1,50,000 రాగా మళ్ళీ దోపిడీ మార్గం వెనుకలాడుతా ఉన్నావు, కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలుకుతా ఉన్నావు, మరి నీకెందుకు సరిపోతలేవు? ఇది అనకూడదా? రైట్. ఇదే విషయంపై ఒకసారి సిఐటియు నాయకులైనటువంటి